కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 4 పథకాలను కొల్చారం మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. కొల్చారం మండలం తహసీల్దార్ మహమ్మద్ గఫ్ఫార్ మియా అధ్యక్షతన డిఈఓ రాధాకిషన్, మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి, ఎంపీడీఓ కృష్ణవేణి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, వీరితో పాటుగా ఏపీఓ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. గుంట భూమి లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు అందిస్తున్నదని ఆయన అన్నారు. నూతన రేషన్ కార్డులతో పాటు అర్హులైన అభ్యర్థులందరికీ గృహలక్ష్మి పథకం క్రింద ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులున్నారు. ఇవ్వడం జరిగింది. ఇలా ఫైరవీలు లేవు. ఎటువంటి రాజకీయ నాయకుల నా మనిషి నీ మనిషి అనే ఆలోచన లేకుండా ఎవరైతే నిజాయితీగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము ఈ మండల తరపున కాంగ్రెస్ పార్టీ తరపున చెప్పదలుచుకుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ, మల్లేశన్న గారు కానీ, ముఖ్య నాయకులు కానీ ప్రతి గ్రామంలో లబ్ధిదారునికి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా మేము ముందుంటామని తెలియజేస్తున్నాము. గత పాలన లేక మాటల పాలన కాదు, ఖచ్చితంగా రేవంత్ అన్న ఏదైతే మాట ఇచ్చిండో అదే మాట ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదలకు లబ్ధి చేరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి గ్రామంలో కావలసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు కావలసుకొని అల్లాలు పెట్టుకునే ప్రయత్నం చేశారు. బిడ్డ మీ లెక్క మాటలు చెప్పి ఫామ్ హౌస్లో వండుకునే ప్రభుత్వం కాదు మాది. ప్రజాపాలన అంటే ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈ పథకాలు అందుతాయని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ, అవినీతి లేకుండా డైరెక్ట్ లబ్ధిదారుడే నిజమైన లబ్ధిదారునికి అందే విధంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రత్యేక సైట్ ఏర్పాటు చేసి చెప్పిన మాట తప్పకుండా ఈరోజు ఈ పోతిరెడ్డిపల్లి గ్రామంలో 100% 84 మందికి ఇందిరమ్మ ఇండ్లు, 85 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 348 మందికి రైతు భరోసా అందిస్తున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీకి దక్కిందని సందర్భంగా తెలియజేస్తూ, గత పాలకులు చేసిన నిర్లక్ష్యం ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం చేసిర్రు, అధికారులను అస్తవ్యస్తం చేసిర్రు, ప్రతి వ్యవస్థను నాశనం చేసి ఈరోజు మనకు అప్పచెప్తే మన ముఖ్యమంత్రి గారు, మరో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా జోడెద్దుల్లా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వాళ్ళు శాశక్తుల రోజుకు 18 గంటలు కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిర్రు. ప్లస్ సంక్షేమ ఫలాలు కూడా మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు అందే విధంగా కంకణబద్దులై పనిచేస్తూ, కింది స్థాయిలో మేము కూడా మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అట్టి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి రాబో కాలంలో జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా మాట ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అందరికీ తెలియజేస్తూ, ఇచ్చిన సంక్షేమ ఫలాలు కూడా అందరికీ అందే విధంగా అర్హులైన వాళ్ళు ఎవరైనా మిస్ అయినా ఉంటే మా కింది స్థాయి కార్యకర్తలు కానీ మండల స్థాయిలో మేము చర్చించి ఇక్కడ ఇది కావాలని చెప్పేసి మా నాయకులను ఒప్పించి అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ అవన్నీ ఇప్పేయడానికి మేము కంకణబద్దులై పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున